కట్టుబాటు మీనాక్షి నటరాజన్ గారిని చూసి నేర్చుకోవాలి. అలాంటి నాయకురాల్ని శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఇక్కడికి పంపించిండ్రు. వారిని స్వాగతిస్తూ మహేష్ గౌడ్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా మీరందరూ ఆమోదించాల్సిందిగా, అభినందించాల్సిందిగా నేను సమర్థిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పార్టీ తీసుకుంటున్న కార్యక్రమాల విషయంలో ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో క్రియాశీలక పాత్ర పోషించాల్సింది ఈ సమావేశంలో ఉన్న కార్యవర్గ సభ్యులే. దీనికి సంబంధించి ఏఐసిసి ఇస్తున్న కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఒక గంటనో, ఒక రోజో, ఒక నెలనో మనం పనిచేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అన్ని విషయాలు ప్రజలకు చేరుతాయని అనుకుంటే అది పొరపాటు. ఏ రోజుకు ఆ రోజు ఉత్పన్నమవుతున్న సమస్యలను ఎదుర్కొంటూనే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వేగంగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన పోటీ యుగంలో ఈరోజు మనం ఉన్నాము. పదవులకు సంబంధించిన విషయంలో ప్రజల ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పోటీలో నెగ్గడమే ప్రాధాన్యతతో ఒక రకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రోజు పోటీలో ఉన్న ముఖ్యమైన నాయకులు టికెట్లు ఆశించిన వాళ్లకు చాలా వరకు ఆ రోజు పార్టీ ఇచ్చిన వారికి ఏదైతే మాట ఇచ్చిండ్రో చాలా వరకు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క నియామకాలలో వారిని ముందు వరుసలో వారికి అవకాశాలు ఇచ్చినాం. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రతిపక్షంలో ఉండి కేసులు ఎదుర్కొని ఇబ్బంది పడ్డ వాళ్ళందరినీ కూడా చాలా వరకు 70-80% జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా మనం నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్స్ కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కు బాధ్యతలు తీసుకోమంటే చాలామంది నిరాకరించారు. ఈ చిన్న పదవి మాకెందుకు, ఈ పదవులు మేము తీసుకుంటామో, మా స్థాయి పెద్దది అని. కానీ ఎవరైతే పార్టీ ఇచ్చిన బాధ్యతను వారు క్రమం తప్పకుండా నిర్వహించారో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్కు ఫ్రంటల్స్ చైర్మన్లకు, ప్రెసిడెంట్లకు ఈరోజు 37 మందికి ఒకటే కలంపోతుతోని కార్పొరేషన్ చైర్మన్లు వచ్చి పార్టీ జెండా మోస్తే మీకు గుర్తింపు ఉంటుంది అని చెప్పి మన జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు 65 మందిని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నియామకం జరిగిన ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎన్నికల కంటే ముందు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళ యొక్క కష్టాన్ని పార్టీ ప్రభుత్వం గుర్తించింది, వాళ్ళకు అవకాశాలు కల్పించినాము. ఏ ఒక్క పదవి కూడా పైరులతోని మనం ఎవరికి ఇవ్వలే. దీన్ని బట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకి, ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళకి అందాల్సిన సందేశం ఏంటంటే, పార్టీ జెండా మోసినోళ్లకు, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను, కార్యకర్తలను కాపాడుకున్నోళ్లకు సముచితమైన స్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనే మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా. సమర్థులు చాలామంది ఉన్నారు, అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుదీర్ఘకాలంగా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ కోసం కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అన్నేళ్ళు పనిచేసినా కూడా కొంతమందికి అవకాశాలు రాలే. తప్పకుండా వాళ్ళందరినీ కూడా మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో షార్ట్ లిస్ట్ తయారు చేస్తాము. నేను స్పష్టంగా दीदी मेरा एक ही गुजारिश है, हम बहुत सारे लोगों को दिए मगर काफ़ी लोग बच गए जो 30-40 सालों से जो पार्टी के लिए काम कर रहे हैं, उन लोगों की एक मौका भी नहीं मिला. मैं आपसे गुजारिश करता हूं और मेरा दोस्त महेश गौड जी को मैं रिक्वेस्ट करता हूं कि वो लिस्ट बनाओ. जिनको मौका नहीं मिले, सालों से जो पार्टी के जिम्मेदारी उठाए, जो पार्टी के लिए काम कर रहा है, उन लोगों को आने वाले दिनों में हम पहला प्रायोरिटी दे देंगे. क्योंकि वो काम किए तो ये भरोसा आएंगे आगे अपने कार्यकर्ता भी पार्टी झंडा उठाने के लिए, पार्टी के साथ काम करने के लिए उन लोगों को एक भरोसा मिलने वाला है. तो ऐसे ही जब हम ऑफिशियल पोस्ट डालने के लिए 2 दिन में, 4 दिन में हम लिस्ट बनाए तो जल्दी में कुछ गलत भी हो सकता है. इसीलिए मेरा एक ही गुजारिश है, आप एक सिस्टम बनाओ.
असेंबली कॉन्स्टिट्यूंसी वाइज जो लोग जिम्मेदारी से काम किए, सालों से पार्टी का झंडा उठाए, जो जिसने केसा उठाए, जिसने पार्टी के साथ खड़ा रहकर जो लड़ाई किए, उन लोगों को सम्मान करने का जिम्मेदारी अपना है। तो असेंबली वाइज, मंडल वाइज अब लिस्ट बना दो, अब फीडबैक ले लो। सर्वे हम टिकट के लिए सर्वे कर रहे हैं और किसी के लिए सर्वे बोल रहे हैं, सब कुछ बोल रहे हैं, पर पार्टी के लिए जो काम करा, जिसको हम सम्मान करना है, उसके लिए भी कुछ सर्वे फीडबैक ले लो, क्योंकि ये इंडिपेंडेंट एक असेसमेंट आप मिले, आपके लिस्ट में रहा तो जो लेवल पे जिसको जिम्मेदारी देना है, कैसे करना, आपको भी एक पूरा सोचदार आएंगे। ये मॉडल, तेलंगाना के मॉडल आने वाले दिनों में दूसरे राज्यों में भी कांग्रेस पार्टी इस्तेमाल कर सकते हैं, जिसको पार्टी का जिम्मेदारी दे सकता है, कुछ लोगों को सरकार में भी जिम्मेदारी दे सकते हैं, कुछ लोगों को एआईसीसी लेवल पे भी हम लोग भेज सकते हैं। नॉट ओनली विद इन द स्टेट, वी कैन suggest certain names to AICC. Why? Because AICC is going to appoint AICC secretaries or other posts, AICC general secretary and other departments chairman in national level. ऐसे भी हम लोग यहाँ पर जो सीनियर, जो एक्सपीरियंस, जो पार्टी के लिए 40-50 साल से जो काम कर रहा है, AICC लेवल पे भी हम लोग उन लोगों को कुछ काम जिम्मेदारी दिलाए तो आगे पार्टी के लिए अच्छा होगा. మిత్రులారా, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకు ఉన్నది. ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకు కొంతమందికి అవకాశాలు రాలేదు, నేను అర్థం చేసుకుంటా, కానీ వాళ్ళందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత పార్టీ మీద ఉన్నది. ఈ రోజు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా 2 సంవత్సరాల కోసం వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇచ్చినాం. సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఎవరెవరైతే పర్ఫామ్ చేస్తున్నారో, పర్ఫామ్ చేసే వాళ్ళకి కొద్దిమందికి రెన్యువల్ అవుతుండొచ్చు, కానీ నాన్ పర్ఫార్మర్స్గా మేమేదో పని చేసినా మాకు చైర్మన్ వచ్చింది, ఇక చైర్మన్ వచ్చింది కాబట్టి మేము పార్టీకి పని చేయాల్సిన అవసరం లేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి అవుతుందని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇచ్చింది ఇంకా రెండింతల ఉత్సాహంతో మీరు పనిచేస్తారని, ఇక మేము చేసిన కాడికి చేసినా మాకు వచ్చిన కాడికి వచ్చింది వన్ టైం సెటిల్మెంట్ అయిందని ఎవరన్నా అనుకుంటే మాత్రం అది వన్ టైం సెటిల్మెంట్ అవ్వడం మాత్రం ఖాయం. అందరు చైర్మన్లను, పదవులు వచ్చిన వాళ్ళని అందరినీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం అనదలుచుకోలేదు, నేనైతే రెన్యువల్కి వచ్చినప్పుడు వస్తారు కదా, అప్పుడు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ చేతికి ఇవ్వదలుచుకున్నా. అదేవిధంగా ఎవరైతే రాలేదో, మమ్మల్ని పార్టీ మర్చిపోయింది, మాకు అవకాశం రాలేదేమో, పార్టీ మమ్మల్ని గుర్తిస్తలేదని ఏమో అనుకోవాల్సిన పని లేదు. వాళ్ళని చూడంగానే చూడకపోయినా, ఎందుకంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో స్థాయి ఉన్న నాయకులను అందరినీ గుర్తుపట్టి, లేకపోతే ఆ నాయకుల వివరాలు తెలుసుకునే సోర్స్ పార్టీలో ఉంది. వాళ్ళందరూ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ రెండు ఇక్కడ ఉన్న సమావేశంలో ఉన్న వాళ్ళనే కాకుండా పార్టీలో ఉన్న శ్రేణులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. 3వ పాయింట్, ఇన్ఛార్జ్ మినిస్టర్స్కు 10 జిల్లాలకు 10 సీనియర్ మంత్రులు ఇన్ఛార్జులుగా ఉన్నారు. ना रिक्वेस्ट ఒకటే दीपदास मुझे अपना मीनाक्षी दीदी से मैं एक ही गुजारिश करता हूँ, 10 पुराने जिलों को 10 इंचार्जेस मिनिस्टर्स है. मार्च 10 तारीख के अंदर हम बहुत सारे कॉरपोरेशन के चेयरमैन डाला है, डायरेक्टर्स को नहीं डाला है. डायरेक्टर्स डालने के लिए हमारे लिए लिस्ट होना, तो ये काम इंचार्ज मिनिस्टर वो असेंबली क्षेत्र में मंडल लेवल पे वो फीडबैक लेके वो लिस्ट बनाना है. और मार्केट कमेटी चेयरमैन का ऐसी पेंडिंग पड़ा है, टेम्पल कमेटी चेयरमैन ऐसी पेंडिंग पड़ा है, डिस्ट्रिक्ट लेवल पे कुछ नॉमिनेटेड पोस्ट पेंडिंग है. तो ये काम, ये जिम्मेदारी उठाने का इंचार्ज मिनिस्टर्स का आप आदेश दे दीजिए. एक टाइम लाइन रखो, मार्च 10 तारीख के अंदर हर मंत्री जिले में जाना, बैठना, बात करना, लिस्ट ले आके हमारे सरकार को दे, तो सरकार आने वाले 10-15 दिन में पूरा फिल कर देंगे. खाली रखने से क्या फायदा. ఏవైతే ఇప్పుడు కార్పొరేషన్లు వేసినాం, కార్పొరేషన్లలో డైరెక్టర్ల ఖాళీలు ఉన్నాయి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఖాళీలు ఉన్నాయి, మందిరాల కమిటీల కార్పొరేషన్ ఖాళీలు ఉన్నాయి, ప్రభుత్వంలో వివిధ హోదాలలో జిల్లా స్థాయిలో కూడా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇవే కదా మనం కార్యకర్తలకు ఇవ్వాల్సింది. అందుకే 10 ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నా ఆదేశాలు ముఖ్యమంత్రిగా నేను ఏమిస్తున్నా ఈ సమావేశం నుంచి అంటే, మార్చి 10 తారీఖు లోపల అన్ని జిల్లాలల్లో వీటిని నియమించడానికి అవసరమైన లిస్టులు తయారు చేసి అన్ని క్లియరెన్స్ తీసుకొని, ఏఐసిసి ఆమోదంతో అన్ని క్లియరెన్స్ తీసుకొని మార్చి 10 లోపల వాటి నియామకాలన్నీ చేపడితే కిందున్న శ్రేణులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో మాకు అవకాశం, ఈ ప్రభుత్వం మనది అనే ఒక భావన ఉంటుంది. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలల్లో
రేపు ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలి, ఆ పరిస్థితులు ఏంది, అక్కడ శ్రేణులను సమన్వయం చేసుకోవడానికి అవసరమైన వాళ్ళు వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, ఈ హోదాలలో కూడా ఎవరెవరైతే అవకాశాలు రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. ఒకవేళ మనకి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ రావచ్చు, లేకపోతే మిగతా విషయాలు రావచ్చు. అదేవిధంగా మనం నామినేటెడ్ పదవులు తీసుకుందాం. 2 రాజ్యసభ మనం నామినేట్ చేసినాం. అనుభవజ్ఞులైన రేణుకా చౌదరి గారిని ఏఐసిసి గారు రేపు మేడం సోనియా గాంధీ గారు రాజ్యసభలకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఒక టీం ఉండాలని చెప్పి వారిని రాజ్యసభలకు వారి అనుభవం దృష్ట్యా వారిని సోనియా గాంధీ గారి సూచన మేరకు వారిని మనం రాజ్యసభలకు తీసుకున్నాం. రాహుల్ గాంధీ గారు యంగ్ బ్లడ్ పార్టీ కష్టపడ్డోళ్ళకి ఒక సందేశం పంపించాలనుకున్నప్పుడు యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనిల్ యాదవ్కు ఈరోజు రాజ్యసభ వచ్చింది. మీకు తెలుసు, ఒక యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకి రాజ్యసభ రావడం ఎప్పుడైనా చూసిండ్రా మీరు? ఈరోజు పార్టీ లైన్లో ఉంటే పార్టీ అవకాశం ఇచ్చింది. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్కు ఎమ్మెల్సీ వచ్చింది, కేసులు కట్టుకున్నాడు, కొట్లాడిండని ఇచ్చినాం. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన మహేష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది, పిసిసి ప్రెసిడెంట్ కూడా అయ్యింది. అంటే ఈరోజు నా సూచన, ఎవరెవరైతే ఆనాడు మనం ప్రతిపక్షంలో